ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇందాక ఏఐ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఏదైనా కానీ సెక్టర్స్ చెప్పండి. ఆ సెక్టర్‌లో ఏఐ అనేది కూడా ఎలా వండర్స్ చేస్తుందో చెప్తారని అని అంటున్నారు. షూర్. ఐల్ టెల్ యూ ద 2 సెక్టర్స్. షూర్. సో అది ఫ్యూచర్‌లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి నాకు చెప్పు. షూర్. సో వన్ ఈజ్ ఫార్మింగ్. సో అనదర్ వన్ ఈస్ అన్ స్టాక్ మార్కెట్. యా. సో ఈ రెండు వాటి మీద సో ఫస్ట్ దేని మీద వెళ్దామని లెట్స్ టాక్ విత్ స్టాక్ మార్కెట్ బికాజ్ ఐ అండర్స్టాండ్ స్టాక్ మార్కెట్ లిటిల్ బిట్ ఈజీ. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ఏ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఏం చేస్తుందో చెప్దాం. స్టాక్ మార్కెట్ ఈజ్ బంచ్ ఆఫ్ డేటా, రైట్? ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసుకోవడం, టెక్నికల్ టర్మ్స్లో ట్రేడ్ చేస్తే దట్స్ వన్ డేటా పాయింట్. టెక్నికల్ ట్రేడింగ్, టెక్నికల్స్ని చదివి డేటా అనాలిసిస్ చేసేది ఒక డేటా పాయింట్. ఫండమెంటలీ ఒక కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. ఎంత రెవెన్యూ చేస్తుంది, వాళ్ళ ఫౌండర్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ ప్రొజెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అని ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. ఇప్పుడు యూ టేక్ ఎనీ రిపోర్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ జొమాటో టు గూగుల్, డౌన్లోడ్ దేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్, గివ్ ఇట్ టు ChatGPT అండ్ ఆస్క్, ఇది ఒక కంపెనీ డేటా, డూ యూ థింక్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ బై డూయింగ్ ఫండమెంటల్ అనాలిసిస్? ఆల్రెడీ మీకు ఒక ఫండమెంటల్ అనాలిసిస్ ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ని ChatGPTకి ఇస్తే మొత్తం అనాలిసిస్ చేసి రైట్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చిటికలో చెప్తుంది. టెక్నికల్ గ్రాఫ్స్ ఉంటాయి ట్రేడింగ్ వ్యూలో, ఆ గ్రాఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ChatGPTకి ఇచ్చి, ఇది టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ 5 years ఆఫ్ దిస్ కంపెనీ, యూస్ ఏమి మొత్తం అనలైజ్ చేసి నీకేం తెలుసో మొత్తం అనలైజ్ చేసి ChatGPT నుంచి ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు, మీకు ఒక ప్యాటర్న్ ఉంది టెక్నికల్ అనాలిసిస్లో, మీకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని ChatGPTకి చెప్పి ChatGPT ఇది ఆ సిస్టమ్ని ఫాలో అవుతుందా అని చేయొచ్చు. దెర్ ఇస్ దిస్ థింగ్ కాల్డ్ ఒక ట్రేడింగ్లో కూడా ఏఐని యూజ్ చేసి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అని చెప్పి కూడా చేసే బాట్స్ వస్తున్నాయి ఇప్పుడే. రియల్లీ? యా. దాని ద్వారా కొన్ని అంటే మనీ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చుగా. మనం సేవ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ కుడ్ బి వెరీ డిజాస్టర్స్ ఆల్సో ఇఫ్ ఎవ్రీ వన్ హ్యావ్ అన్ థింగ్. ప్రతి ఒక్కరికి ఎప్పుడు అమ్మచ్చు, ఎప్పుడు చేయొచ్చు అని తెలుసు, అది కూడా కొద్దిగా డిసడ్వాంటేజ్. కొద్దిగా కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. సో ఇలా ఒక స్టాక్ మార్కెట్లో హ్యూజ్ ఇంపాక్ట్ రాబోతుంది అనమాట. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి ఇంపాక్టింగ్ కంట్రీస్. ఇలా ఒక ఏఐ మొత్తం ప్రెడిక్ట్ చేసేస్తూ, ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్ ఇస్ నెంబర్స్ గేమ్, రైట్? ఇట్స్ ఎ బిజినెస్ గేమ్. ఇన్వెస్ట్ చేసే విధానం అయితే ఎక్కువగా కొన్ని ఎమోషనల్ థింగ్స్ అనేది కూడా మనకు పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఉండకూడదు కదా ఎమోషన్స్. వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ కంపెనీ యూ షుడ్ హ్యావ్ జీరో ఎమోషన్స్ అండ్ ఏ హ్యావ్ లిటరలీ జీరో ఎమోషన్స్. అంటే మనకంటూ ఒక థర్డ్ సెన్స్, సెవెంత్ సెన్స్ అవన్నీ వర్కౌట్ అవ్వవు బిజినెస్. బిజినెస్లో వర్కౌట్ అయ్యేది నెంబర్స్, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఎంత తక్కువ ఎమోషన్స్ ఉంటే అంత డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు బిజినెస్లో. థర్డ్ సెన్స్, సిక్స్త్ సెన్స్ అవన్నీ అంటారు, కానీ ఇఫ్ యూ ఫాలో నెంబర్స్, ఇఫ్ యూ ఫాలో సిస్టమ్, యూ విల్ మేక్ మోర్ మనీ దెన్ థర్డ్ సెన్స్. ఓకే, జనరల్గా. అండ్ బిజినెస్లో కాదు నేను చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో. బిజినెస్లో ఇంట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిక్స్త్ సెన్స్ వెరీ ఇంపార్టెంట్, బట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో చెప్తున్నాను. ఓకే. సో హ్యూజ్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఏఐ ద్వారా. సో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది వన్ ఇట్ కమ్స్ టు ఫార్మింగ్. ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు కొన్ని బాట్స్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసే విధానం, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి, కొండం అమ్మడం, అది చేసిందంటే ఇన్ కమింగ్ డేస్ ఏ ద్వారా కూడా చాలా వరకు పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ చూసే అవకాశాలు ఉంటాయేమో స్టాక్ మార్కెట్ విషయంలో. కొన్ని రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్ కూడా చేసేస్తారు ఇలా అన్ప్రెడిక్టబుల్గా ఏఐ ఫాస్ట్గా ప్రెడిక్ట్ చేస్తే హ్యూమన్కి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏఐ అనేది ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వెబ్ పేజ్, ఇంటర్నెట్లో ఉన్న ప్రతి వెబ్ పేజ్, ప్రపంచంలో ఉన్న ప్రతి బుక్ ఒక టెక్నాలజీకి ఫీడ్ చేస్తే ఆ టెక్నాలజీ అంతా అర్థం చేసుకుంటే విచ్ ఇస్ ఏఐ. ఓకే. సో ఇప్పుడు ఒక మనిషి మహా అయితే ఒక 100 బుక్లో 200 బుక్లో చదువుంటాడు లైఫ్ టైంలో, ఒక 10 years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వర్సెస్ సమ్మన్ హూ రెడ్ సో మెనీ బుక్స్, నో ఎవ్రీథింగ్. ఎవరు ఎక్కువ ప్రెడిక్ట్ చేయగలరు ఇఫ్ డన్ రైట్? అంటే ఇప్పటికి ప్రెడిక్ట్ చేసిన మనిషి కన్నా అంటే నేను చెప్పట్లేదు, బట్ ఈవెన్చువల్లీ హూ విల్ విన్ ఇన్ ద గేమ్? అవర్స్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడు వాళ్ళే విన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద నాలెడ్జ్ గేమ్. సో నాలెడ్జ్ అనేది గెటింగ్ టు దిస్ లెవెల్ ఆఫ్ థింగ్ అనమాట విత్ ఏఐ. అండ్ కమింగ్ టు ద ఫార్మింగ్, ఫార్మింగ్లో ఈ ఏఐ ఒక ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మల్టీఫోల్డ్. ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడే చాలా అడ్వాన్స్ ఉందన్నమాట. పీపుల్ ఆర్ యూజింగ్ ఒక ప్లాంట్, అంటే యూ కుడ్ ఆస్క్ ఏఐ ఆన్ హౌ టు ఫార్మ్ ప్రాపర్లీ.
వాళ్ళ లాంగ్వేజ్లో. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ తోట కొన్నాను, ఆ నిమ్మకాయ తోటలో దీస్ ఆర్ ద థింగ్స్, అసలు ఎట్లా, వాట్స్ బెస్ట్ వే, నా దగ్గర ఇన్ని స్క్వేర్ యార్డ్స్ యొక్క ల్యాండ్ ఉంది, ఇన్ని ఎన్ని ఎన్ని చెట్లు వేయాలి, ఎంత వాటర్ వేయాలి, ఎట్లాంటి డైరెక్షన్లో మొత్తం ఏమేమి పెస్టిసైడ్స్ వేయాలి, వాట్ ఎవర్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటే డాక్యుమెంట్లో మొత్తం 1 year or 2 years 5 years ఫార్మింగ్ ప్లాన్ చేసేస్తుంది. మీరు జస్ట్ దాన్ని ఫాలో అయ్యి ఇచ్చేసేస్తే చాలు. ఈ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇలా చెట్టు ఎండిపోతుంది, లేకపోతే ఇది అవుతుంది, ఇలా ఈ పురుగులు వస్తున్నాయి, ఆ పురుగులు వస్తున్నాయి అని కూడా చేయొచ్చు అనమాట. ఇప్పటికే చాలా అడ్వాన్స్ ఉంది, బట్ ఈవెన్చువల్లీ దిస్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు గెట్ బెటర్, బికాస్ అల్టిమేట్లీ AI హ్యాస్ రెడ్ ఎవ్రీ ఫార్మింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. ఫార్మింగ్ మీద ఎన్ని బుక్లు, అన్ని బుక్లు, ఒక టైటిల్ అడగండి ఫార్మింగ్ బుక్లో, ఐఎమ్ షూర్ ఒక గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ ఫార్మింగ్ బుక్ అంటే ఒక ఎట్లా ఫార్మింగ్ చేయాలి అనేది ఒక బుక్ వస్తుంది. చాట్‌జీపీటీకి వెళ్ళి ఈ బుక్ మీకు తెలుసు అంటే తెలుసు అంటది, ఆ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో AI knows the farming knowledge. You just have to ask right question. If you ask right question and prompt, that's next level అన్నమాట. అలాగే ఇప్పుడు ఫిలిం సెక్టర్, ఈ ఫిలిం సెక్టర్లో కూడా కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని పోస్టర్స్ డిజైన్ చేయడం కానీ, లేకపోతే అదర్ సెక్టర్స్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎస్. సో దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ అంటే ఫిలిమ్స్ మీద ఎలా ఉండొచ్చు? ఐవ్ వాచ్డ్ ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చూశాను. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ హీ సేస్ యూజువలీ మూవీ ఇండస్ట్రీ ఈజ్ ద మోస్ట్ చాలా చాలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనమాట ఇండస్ట్రీలో. అంటే AI అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయగలిగిన ఆపర్చునిటీ, ఎందుకంటే చాలా అన్సర్టైన్గా జరుగుతుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో, అకార్డింగ్ టు హిజ్, ఐ డోంట్ నో. సో ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ ఆప్టిమైజ్డ్, ఆ బిజినెస్ ఒక ఇండస్ట్రీ ఆప్టిమైజ్డ్గా జరగట్లేదు అందులో పనులు అన్నప్పుడు AI హ్యాస్ మోర్ ఆపర్చునిటీ టు ఆప్టిమైజ్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే యూ, లెట్స్ టాక్ అబౌట్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ సే రాజమౌళి గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో యూజువల్లీ వాళ్ళు స్టోరీ విషయంలో డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక ప్లాట్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ప్లాట్ రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారికి ఇది నేను అనుకుంటున్నాను, అది ఇదని చెప్తారు. దీన్ని డెవలప్ చేయాలి, రైట్? ఒక బ్రెయిన్ యూజ్ చేస్తే ఒక 4 రోజులు కూర్చుంటే ఆ ప్లాట్ని కొద్దిగా ఒక డెవలప్ అవుతుంది. అదే AIకి పెట్టి ఇది నాకున్న ప్లాట్, దీన్ని 100 విధాలుగా నువ్వు చేయి, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా అంటే AI will give him 100 options to choose the story. ఓకే, రైట్? హీ కెన్ పిక్, ఓకే ఈ స్టోరీ నాకు నచ్చింది, ఒక 10 నెగిటివ్ క్యారెక్టర్స్ 10 పాజిటివ్ క్యారెక్టర్స్ రాయి అంటారు. ఓకే నాకు ఇందులో ఈ 2 నచ్చినాయి, దీన్ని డెవలప్ చేయి అంటారు. సో అది డెవలప్ చేసుకుని ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ అయిపోతే స్టోరీ అయిపోతుంది. దెన్ ఏంటి, స్క్రీన్ టు స్క్రీన్ అసలు ఓవరాల్గా ఒక్కొక్క ఎట్లా చేయాలి, లేకపోతే ఒక హోల్ స్టోరీ సీన్ బై సీన్ చేయాలి అంటే ఓకే ఇదంతా అయిపోయింది. నా ఇది ఒక 3 hours స్టోరీ చేయంటాం అంటే బాగా రాస్తుంది. సో 3 hours స్టోరీకి స్టోరీ చేయండి, 3 hoursకి తగ్గట్టు స్టోరీ ఫైనల్ చేసి మనకి విత్ క్యారెక్టరైజేషన్ ఇస్తుంది. అంటే అక్కడ కామెడీ అంటే అట్లా మనం ఏమైనా మెన్షన్ చేస్తూ ప్రాంప్ట్ చేస్తూ ఉండాలి. ఒక అసిస్టెంట్ కాంటెంట్ రైటర్ ఉన్నారు అనుకోండి, విత్ ఐన్స్టైన్ IQ స్టోరీ రైటర్ కూర్చొని ఎట్లా మనం అయితే అడుగుతామో అంటే నాకు ఈ టైంలో ఇలాంటి ఎగ్జాక్ట్లీ గైడ్ చేస్తూ స్క్రీన్ ప్లేలో ఫస్ట్ 15 minutes హీరో ఇంట్రడక్షన్ ఉండాలి, హీరోకి ఇలా ఎలివేషన్ రావాలి, తర్వాత ఇది రావాలి, ఓకే నాకు లిరిక్స్ పెట్టి సాంగ్స్ రాయి మధ్యలో, తర్వాత కామెడీ సీన్ కావాలి, బ్లా బ్లా బ్లా, ఇట్లా నరేట్ చేసుకుంటూ ఒక 3 గంటలు సినిమా అయిపోతుంది. సీన్ బై సీన్ కట్ చేయొచ్చు. ఆ కట్ చేసిన సీన్ని టెక్స్ట్ ఫార్మాట్లో రన్వే ML అని ఇంకొక టూల్కి ఇస్తే ఇట్ విల్ క్రియేట్ అ వీడియో వర్షన్ ఆఫ్ ఇట్, రైట్? ఈ సీను ఈ ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో చాట్‌జీపీటీ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి రన్వే MLలో పెడితే దాన్ని వీడియో చేసి ఇచ్చేస్తుంది. అంటే సినిమా అవ్వకముందే ఒక మినీ సినిమా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం మళ్ళీ AI యూస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా RR కూడా మనం AI యూస్ చేసుకొని suno.ai అని ఒక టూల్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చు, ఎలివేషన్స్ ఇవ్వచ్చు, జస్ట్ సో దట్ ఒక ప్రొడ్యూసర్కి ఆర్ ఒక డైరెక్టర్కి సినిమా వెళ్ళకముందే ఓకే సీన్ బై సీన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఏమవుతుంది అనేది AI ఇప్పుడే చేస్తుంది. ఇట్స్ నాట్ ఫ్యూచర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. స్టోరీ రాస్తుంది, RR కొడుతుంది, మొత్తం దాన్ని ఏదో అంటారు అనమాట, స్క్రీన్ ప్లే సీన్ బై సీన్ స్టోరీ బోర్డింగ్ చేస్తుంది. స్టోరీ బోర్డింగ్ చాలా ఇమేజెస్తో చేస్తారు యూజువల్లీ. ఇప్పుడు దీన్ని వీడియోకి కూడా చేసేయచ్చు ఇప్పుడు. సో ఎడిటింగ్ చేస్తుంది, RR చేస్తుంది ఇప్పుడే. ఇట్ విల్ ఓన్లీ గెట్ బెటర్. ఓకే, సో ఇన్ని విధాలుగా టెక్నికల్ పీపుల్ యొక్క వర్క్ని ఇంత ఈజీగా చేస్తుంది. ఒక లొకేషన్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియోలో ఒక లొకేషన్ AI చెప్పింది,
ఈ లొకేషన్ సర్చింగ్కే చాలా టైం తీసుకుంటారు కొంతమంది. ఇలాంటి లొకేషన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయంటే మళ్ళీ ఏఐ చెప్తుంది. ఒక ఇమేజ్ పెట్టి ఇది నాకు కావాల్సింది, ఈ లొకేషన్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి, కాశ్మీర్లో ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఏ ఊరిలో ఎక్కడ ఉన్నాయంటే లొకేషన్ సర్చింగ్ అయిపోతుంది. ఓకే, దీనికి నేను బడ్జెటింగ్ ఎంత వేసుకోవాలి, ఇన్ని మంది ఉండాలి, యావరేజ్గా ఇంతమందికి ఇంత నేను చేసిన అంటే ప్రొడ్యూసర్ యొక్క ఫోర్కాస్టింగ్, ఫినాన్షియల్ ఫోర్కాస్టింగ్ ChatGPT చేసేసి మొత్తం ఎక్సెల్ షీట్లో మీకు మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ 100-day షూట్, ఇన్ని మంది కావాలి, ఇన్ని మంది ఓవరాల్గా మొత్తం ఫినాన్షియల్ అనాలిసిస్ చేసి మీకు ఇచ్చేస్తుంది. ఇది అసలు ఇంకా ఇప్పుడు కూడా చేయరు చాలా మంది. ఇది కూడా మూవీ కూడా ఏమైనా చేయమంటే సరిపోతుంది. అట్లా there will be a time where you just have to take rights of actors and you give their avatars, మంచిగా మొత్తం 3D వరల్డ్ వాట్ ఎవర్ దాన్ని క్రియేట్ చేసి ఏఐకి ఇచ్చేస్తే ఏఐ విల్ క్రియేట్ ఆల్ ద మూవీ. అంటే ఎట్లా అయిపోతుంది అంటే నెట్ఫ్లిక్స్లో ప్రాంప్ట్ ఇస్తే మూవీ వచ్చేస్తుంది. ఆ రేంజ్కి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే రాబోయే కాలంలో నేను ఈ కైండ్ ఆఫ్ మూవీని చూడాలనుకుంటున్నాను, అదే నేను హీరోగా అని ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంది. బట్ స్టిల్ పీపుల్ గో వాచ్ మూవీస్. లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది ఉన్నా సరే పీపుల్ వాంట్ టు సీ హౌ జేమ్స్ కెమెరాన్ వర్క్ ఆర్ హౌ రాజమౌళి గారు టేక్స్ మూవీస్. సో అది ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఎట్లా అంటే రాజమౌళి గారు ఒక మూవీ తీస్తే ఒకరికి హై డ్రామా వర్షన్ కావాలి, ఇంకొకరికి లో డ్రామా చాలా వెరీ పవర్ ప్యాక్డ్ డిఫరెంట్గా కావాలి. మనకి పర్సనలైజ్ చేసేస్తుంది. అంటే రాజమౌళి గారే తీస్తారు, బట్ కొద్దిగా మనం పర్సనలైజ్ చేసుకొని వీ కుడ్ సే ఓకే నాకు నచ్చిన విధంగా నాకు ఒక వర్షన్ వస్తుంది. అంటే ఎవ్రీ మూవీ యూ విల్ సీ వన్ వర్షన్, ఐ విల్ సీ వన్ వర్షన్. సో దిస్ కుడ్ ఆల్సో బీ అ వెరీ హ్యూజ్ పాసిబిలిటీ. అంటే సీన్ టు సీన్ మీరు కంట్రోల్ చేయకపోయినా ఓవరాల్గా మీకు కొద్దిగా ఇమాజిన్ నాకు రాజమౌళి గారి సినిమా సుకుమార్ గారు తీసినట్టు కావాలి అన్నా సరే it will be able to ఆ ఫ్లేవర్స్ లో అది. సో Netflix will buy the rights of directors. నేను ఏదైనా చేసుకుంటా మీ IP తో. Give me 100 crores, I'll give you 100 crores per annum. So you do movies, I don't care about it. But నేను మీ రైట్స్ నేను యూస్ చేసుకొని I'll just create movies, I will create మీ వే ఆఫ్ స్టైల్ని నేను నా మూవీస్లో పెట్టుకుంటాను, యూజర్స్ కావాల్సిన అన్నట్టు అని చెప్పి they'll start making deals. సింపుల్ చెప్పాలంటే ఒక మైండ్ బ్లోయింగ్ థింగ్స్ అనమాట నువ్వు చెప్పేది. కూడా రాబోయే కాలంలో ఇంత ఎవల్యూషన్, ఇదంతా రాబోయే కాలం కాదు యాక్చువల్లీ ఇప్పుడు అవుతుంది. బట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అసలు ఏ టూల్ ఎక్కడ యూజ్ చేయాలి, వాటితో ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రాంప్ట్ చేయాలి, అసలు ఆటోమేషన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు అనమాట. నేను ఎక్కువ ఐటీ క్రౌడ్తో ఎందుకు అసోసియేట్ చేశాను అంటే ఇప్పుడు దాకా దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఐటీ పీపుల్కి యూజ్ అవుతుంది అని చెప్పి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ అ బ్యాంక్ ఎంప్లాయీ టు some very high-end CEO, to a farmer, to a musician, to a filmmaker, you name any industry, there'll be no way that AI is not going to associate with that industry. Every way it will be associated. AI is that level of technology. It's bigger than electricity.